నమస్తే, నేను మధు. కల్వకుంట్ల కవితకి ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దేనికోసం? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో. అయితే కవితతో పాటు ఎవరెవరికి క్లీన్ చిట్ ఇచ్చారు ఈరోజు మనం తెలుసుకుందాం. అంతేకాదు, మరి కవిత ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడడంతో మరి ఆవిడ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లో చేరబోతుందా? ఈరోజైతే మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, కల్వకుంట్ల కవిత గారికి ఢిల్లీ కోర్టు అయితే క్లీన్ చిట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ప్రమేయం లేదు అని చెప్పేసి మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందా? ఎవరైతే ఇంతకు ముందు ఆవిడని తిట్టారో, ఈ లిక్కర్ స్కామ్ని ఆసరాగా చేసుకుని ఆవిడని చులకనగా చూశారో, ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా? ముందు అసలు కవితతో వాళ్ళ తండ్రి కేసీఆర్ మాట్లాడతారా? ఫస్ట్ అది. ఎందుకంటే ఆయన మాట్లాడలేదు, మీకు గుర్తుంటే కనుక. అయితే ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ అనే వ్యక్తి పులిలో ఉండాల్సిన వాడు పిల్లిలా మారిపోవాల్సి వచ్చింది కూతురు కోసం. పార్టీని తీసుకెళ్ళి బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టాడు. ఓకే, అలా పెట్టడం వల్ల ఇవాళ ఇప్పుడు బయటకు వచ్చిందా అంటే మనకు తెలియదు. ఎందుకంటే మనం కోర్టు తీర్పుల మీద మనం ఎలాంటి ఆరోపణలు కానీ లేదు ఎటువంటి కమెంట్స్ కానీ చేయకూడదు. కాబట్టి ఇవాళ ఆవిడకి క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి మేబీ ఆవిడ నిర్దోషి. మీకు 2G స్పెక్ట్రమ్ కేసులో రాజా, తర్వాత ఇతను ఎవరు కనిమొళి వీళ్ళందరికీ డిసెంబర్ 21, 2017లో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అంటే కూతుళ్ళు అనేవాళ్ళు తప్పులు చేశారన్న ఆరోపణలతో జైలుకి వెళ్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు. ఆమె బయటకు వచ్చాక నిర్దోషిని ప్రకటించాక వాళ్ళ అన్న ఆయన స్టాలిన్, ప్రెజెంట్ డిఎంకే ప్రెజెంట్ తమిళనాడు ముఖ్యమంత్రి, చాలా ఘన స్వాగతం ఏర్పాటు చేశారు ఆవిడకి. తర్వాత తను కరుణానిధి దగ్గరికి వచ్చి అప్పా కేసు పోచప్పా అంది ఆవిడ. కేసు కొట్టేశారు నాన్నగారు అని చెప్పింది. నాకు బాగా గుర్తు ఆ సీను. అంటే ఒక రిలీఫ్ ఆవిడకి. కానీ మనం ఏం చెప్తాం? అసలు 2G స్పెక్ట్రంలో వాళ్ళు ఆర్థిక శాఖను కానీ న్యాయశాఖను కానీ న్యాయ నిపుణులను కానీ సంప్రదించకుండా యూనిటెక్ అలా కొన్ని కంపెనీలకు వాళ్ళు ఇష్టానికి అప్పట్లో ఇచ్చేశారు. అంటే చాలా తక్కువ ధరకి ఇచ్చేశారు. 120 to 2G అనమాట అది. దానివల్ల ఇంచుమించు 1700 బిలియన్ల నష్టం ఆర్థిక శాఖకు వచ్చిందంటే భారతదేశానికి వచ్చింది. ఎవరికి ఎంత వెళ్ళింది, ఎవరు ఏమయ్యారు మనకు తెలియదు. కానీ మీరు కనుక గమనిస్తే కనుకైతే ఒక చిత్రంగా ఒక అంశం మీరు చూడండి. నిర్దోషులుగా ప్రకటించాక వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది అమ్మాయిలది. కనిమొళి ఇప్పుడు కాటన్ శారీసే కడుతుంది ఆవిడ, అంటే హ్యాండ్లూమ్ శారీసే కడుతుంది. ఒంటి మీద పెద్దగా నగలు ఉండవు. మీరు అబ్జర్వ్ చేసుకోండి. అంతకుముందు ఉండే కనిమొళి వేరు, ఇప్పుడు వేరు. అదేవిధంగా కవిత కూడా. అంతకుముందు కవిత వేరు, ఇప్పుడు ఆవిడ అటైర్ మారిపోయింది. ఓకే, మీరు నన్నే ఎందుకు అడుగుతారు, మగవాళ్ళని అడుగుతారా ఇలాగని ఆవిడ విసుక్కున్నారు. కానీ ఒక ఏమనాలి, ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకో నాకు అర్థం కాదు, అవసరం లేదు. ఇప్పుడు కవిత చిన్న ఆవిడే, షీ కెన్ ఎంజాయ్ హెర్ లైఫ్. కనిమొళి పర్వాలేదు, మరీ పెద్ద ఆవిడ కాదు, మరీ చిన్న ఆవిడ కాదు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది అంటే బయటికి. సో ఇప్పుడు ఈరోజు కవితకి, తర్వాత ఇతను ఎవరు కేజ్రీవాల్కి, సిసోడియాకి, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవరెడ్డి, అందరికీ క్లీన్ చిట్ వచ్చింది. సో ఇప్పుడు కవిత పయనం ఎటువైపు? నిన్నటి వరకు కొత్త పార్టీ పెడతాను, తెలంగాణ జాగృతి అనో మరి ఏం పెడతారనో అందరూ ఎదురు చూస్తారు. ఆవిడ తండ్రిని పెద్దగా తిట్టలేదు. ఆ మధ్యకాలం లాస్ట్లో తండ్రిని కొద్దిగా అంది తప్ప ఆవిడ టార్గెట్ ఫస్ట్ అన్నగారి మీద, హరీష్ మీద ఉండింది. తర్వాత కేటీఆర్ని అంటం మానేసి ఓన్లీ హరీష్నే టార్గెట్ చేసుకుంది. సిద్దిపేట నుంచే తను అన్నీ మొదలు పెట్టాలనుకుంది. సిద్దిపేట నుంచే ఆవిడ అంటే తను నిల్చోవాలని కూడా అనుకుంది. మరి ఇవాళ కవిత బీఆర్ఎస్లో కలిసిపోతుందా? పార్టీ పెట్టకుండా మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతారా? అలా ఎలా వెళ్తారు మేడం? ఆల్రెడీ అందరి ముందర బీఆర్ఎస్ పార్టీని కానీ, వాళ్ళ అన్నని కానీ, హరీష్ రావుని కానీ, సంతోష్ రావు కానీ, వీళ్ళందరినీ దయ్యాలు అన్న రేట్లో తిట్టారు. ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు, వాళ్ళందరూ దయ్యాలు అన్నట్టు. నిండు సభలో కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి, వాళ్ళ అన్న గురించి కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తారా? ఒకవేళ ఇది క్లీన్ చిట్ వచ్చినా కానీ ఈ అన్న మాటలన్నీ ఎన్నికిపోవు కదా మేడం?
ఈవిడ్ని కూడా అన్నారుగా వాళ్ళు. అవును. దానికి చెల్లుకు చెల్లు. నువ్వు నన్ను అన్నావు, నేను నిన్ను అన్నా. అయిపోయింది. సరే అయిపోయింది, గతం గత. ఇప్పుడు వర్తమానంలో కలిసి వెళ్దాం. ఇప్పుడు ఎంత కలిసి వెళ్ళినా ఏం చేసినా దే హ్యావ్ టు ఒబే బీజేపీ. ఓకే, నీకు అర్థమైందా? మీరు నన్ను ఇంకంతకు మించి ప్రశ్నించొద్దు, ఎందుకంటే ఇది బీజేపీకి అనుకూలం అంతే. అదే ఇప్పుడు బీజేపీకి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఎంఐఎం నెల లొంగ తీసుకుంది బీజేపీ ఒక రకంగా. ఎక్కడికక్కడ రాజకీయాలు ఇలా అంటే దీని వెనక చాలా అర్థం వస్తుంది మేడం. అంటే బీజేపీలో వీళ్ళు ఇప్పుడు క్లోజ్ గా ఉండడం వల్ల క్లీన్ చిట్ వచ్చిందా అని మనకు తెలియదు. అందుకే నేను అంటున్నా, ఇంకా ఆ ఇష్యూకి వెళ్లకుండా ఇప్పుడు కవిత గురించే మాట్లాడదాం. ఇప్పుడు కవితకి 2 ఆప్షన్స్. ప్రజల్లోకి చాలా ధైర్యంగా వెళ్ళచ్చు, నేను తప్పు చేయలేదు. నాకు ఇప్పటికి కూడా శశికళ గెస్చర్ అర్థం కాదు తమిళనాడులో, ఈవిడ గెస్చర్ కూడా అర్థం కాదు. ఇట్లా పెడుతుంది ఆవిడ. ఇదివరకేమో ఆర్టిఫిషియల్ గోల్డ్ ఉండేవి బాగా, మీకు గుర్తుందా? ఆర్టిఫిషియల్ గోల్డ్ ఇలా పెట్టినప్పుడు ఆ గోల్డ్ కనిపించేవి మనకి. ఇప్పుడు మొత్తం గోల్డ్ కనిపించట్లే, ఇప్పుడు కూడా ఇట్లాగే పెడతాం. అంటే వీళ్ళందరూ కూడా జ్యోతిష్యులు నమ్ముతారు, గురువులు నమ్ముతారు, పూజలు చేయించుకుంటారు. సో వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తారా, మీరు ఈ రకంగా చేస్తే మీకు అట్రాక్షన్ వస్తుందనో, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారనో, లేదు మీరు ప్రజా నాయకులు అవుతారనో చెప్పలేము. ఉంటాయి మీకు ఎన్ని సెంటిమెంట్స్ ఉంటాయంటేనండి, సినిమా ఒకటి రాజకీయం ఒకటి, రెండింట్లలో ఎవడు లేదన్నా కూడా మీరు నమ్మక్కర్లేదు. సెంటిమెంట్ లేకుండా ఎవడు ఉండడు. అందులో కష్టం వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మనకి. సుఖం వచ్చినప్పుడు కంటే కష్టం వచ్చినప్పుడు మనం చాలా నమ్ముతాం. అడుగు తీసి అడుగు వేయటానికి మనం గురువు మాటలు నమ్ముతాం. నువ్వు ఈ దిక్కులోంచి వెళ్ళు, నువ్వు ఈ గేట్లోంచి వెళ్ళు. చాలామంది వాస్తుని నమ్ముతారు కదా. ఇల్లు ఎలా మార్చేస్తారంటే యూ కెనాట్ బిలీవ్. ఇప్పుడు మీకు ఉత్తరం వైపు ద్వారం ఉంది, కానీ మీరు తూర్పు వైపు నుంచి రావాలి. అప్పుడు ఏం చేస్తారు, ఉత్తరం నుంచి వెళ్ళి మళ్ళీ తూర్పు నుంచి ఒక ద్వారం పెట్టుకుంటారు. ఓకే, నేను ఇవన్నీ చూసా. అంటే మనిషి ఆ టైంలో భయంతో మనం నమ్మకాలకే వెళ్ళిపోతాం. మన మీద మనకి నమ్మకం ఉంటే ఇవేవి అవసరం లే. నమ్మచ్చు ఏదైనా కూడా, మనం మనని మించి నమ్మకూడదు. ఏది అతి పనికి రాదు. ఇప్పుడు మీరు తెలుసుకోవటం తప్పులేదు, ఓకే ఇలా అవుతుందా అని అనుకోవటం తప్పులేదు, కానీ అందులో మూఢంగా వెళ్ళిపోవటం తప్పు. కాబట్టి ఇవాళ కవిత పయనం ఎటు, కవిత ఇండివిజువల్గా సొంత పార్టీ పెట్టుకుని ఇప్పుడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తారా, లేదు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నన్ను వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేస్తారు కాబట్టి నేను మీతో ఉంటాను అంటే కేసీఆర్ అనుమతిస్తాడు. కానీ కేసీఆర్ కంటే ముఖ్యం కేటీఆర్ యాక్సెప్ట్ చేస్తారా, కేటీఆర్ కంటే ముఖ్యం హరీష్ రావు యాక్సెప్ట్ చేస్తారా, హరీష్ రావు కంటే ముఖ్యం సంతోష్ రావు యాక్సెప్ట్ చేస్తారా? వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే ఒక మహిళ 4 పురుషులు, ఇది వారు అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్కి తను ఇండివిజువల్గా పోరాటం చేసి గెలిచి చూపిస్తుందా, అంటే ఎన్ని సీట్లు వస్తాయి, అప్పుడు బీజేపీతో ఆవిడ చేతులు కలుపుతారు. శపథం కూడా చేశారు కదా, గెలుస్తాను సిద్దిపేట నుంచి అంది. సిద్దిపేట నుంచి గెలవడం అంత తేలిక కాదు. ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి చాలా చేశాడు సిద్దిపేట. అది ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన వాళ్ళకి తలలో 4లాగా ఉంటాడు. ఇప్పుడు మనం ప్రత్యర్థి మీద కోపంతో మనం కొన్ని ఎన్నుకోకూడదు. నేను మీకు చెప్తున్నాను కదా, నేను కళ్ళతో చూశాను. నేను హ్యాడ్ బీన్ టు సిద్దిపేట సో మెనీ టైమ్స్. అందుకని మనం ఎప్పుడూ కూడా అలాంటి చోట్ల ఎన్నుకోకూడదు. మనకి ఎక్కడ ప్రజలు గుర్తిస్తారో అని చూసుకుని మనం గెలుపు గురించి ఆలోచించాలి. ఎవరినో ఓడించడం మనకు అవసరం లే. రాజకీయాల్లో ఎప్పుడు పగలతో వెళ్ళకూడదు. పగబెట్టుకుని మనం ఏదో అవ్వాలనుకోకూడదు. నేనేమిటో నిరూపించుకోవాలనుకుంటే పగ ఆటోమేటిక్గా తీరుతుంది. మీకు అర్థమైందా? ఎయిమ్ అనేది పగ మీద ఉండకూడదు, పీఠం మీద ఉండాలి. ఆ పీఠం చేజిక్కించుకున్నాక మనకి ఎవరి మీద పగ ఉందో అది ఆటోమేటిక్గా పోతుంది. ఏ రకంగా అయినా పోవచ్చు, మనమే గెలిచినట్టు అవుతుంది. కాబట్టి అది ఆ సూత్రం నేర్చుకోవట్లేదు రాజకీయ నాయకులు. ఎప్పుడు కక్షలు కార్పణ్యాలు, వాడేమన్నా చంపేయాలి, వీడేమన్నా పొడి చేయాలి, లేకపోతే వాడి సంగతి తేల్చాలి, వాడిని సీట్లోంచి దింపేయాలి. అవసరమా? ఇవి కాదు. నేను రాజకీయ నాయకుడిని అయ్యి ప్రజలకు ఇది చేయాలి అది చేయాలి, నా నియోజకవర్గం మొత్తం నియోజకవర్గాల కంటే కూడా అద్భుతంగా తయారు చేస్తాను అనుకుంటే ఎప్పటికీ మీరే మీ నియోజకవర్గంలో రాజులాగా ఉంటారు. థ్యాంక్ యూ.